హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. ఇక్కడ నేను పెంచుతున్న కుండీలు అయితే పౌల కుండీలు గులాబీ మొక్క అయితే వేసానండి. నేను ఈ గులాబీ మొక్కకి ఏంటంటే ఎక్కువ మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, అదే వేస్తున్నానండి. బాగా పూసాయి. తర్వాత ఏమో మొగ్గలు కూడా బాగా వచ్చాయన్నమాట. తర్వాత దానిమ్మ చెట్టు ఉంది కదా, అది కూడా బాగా వచ్చిందండి. ఆటోమేటిక్గా వచ్చింది అది. నేనైతే వేయలేదు, అంటే సీడ్స్ ఉన్నవి అయితే పోసేస్తాను కాబట్టి మొక్కలకి ఇలా వేసాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఉదయం లేవగానే నేను ఇలా అయితే వేడి నీటిలో నిమ్మరసం అలానే హనీ కలుపుకొని తాగుతున్నానండి. దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి, హెల్త్కి కూడా మంచిది కదా. జలుబు అలాంటివి రావండి మనకి, దగ్గు అలాంటివి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అంటే నేను వాడాక మీకు చెప్తున్నానండి. నేను ఆ తర్వాత వచ్చి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఉన్నంతసేపు మనం ఏ పనులు చేసుకోలేం కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే గదులు ఉడుస్తున్నానండి. ఎప్పుడు కూడా వారానికి ఒకసారి, కనీసం వారంలో 2 సార్లైనా తడిగుడ్లు పెడతాము. మనకు కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కసారి పెట్టుకుంటాం కదండి. అందుకని అలా పెట్టినప్పుడు నేను అందులో ఉప్పు వేసి తడిగుడ్లు పెడతాను. చీమలు పడుతుంది ఉండదు. ఇవి అయితే మా ఇంటికి వచ్చిన చిన్ని బర్డ్స్ అండి, వీటితో కూడా పనండి నాకు. తర్వాత వచ్చి ఇక్కడ కర్రీ అయితే చేశానండి. అది మామిడికాయ వంకాయ కర్రీ, టమాటా చేసేసాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి క్యారెట్లు సర్దేశాను. తర్వాత వచ్చి ఇక్కడ నేను దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి దోసకాయ పప్పు టమాటా అయితే చేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు పప్పు అయితే నానబెట్టుకున్నాను. అంటే నానబెట్టుకోవడం వల్ల తొందరగా పప్పు అయితే ఉడుకుతుంది కదండి, అందుకని చెప్పేసి. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు వేసాను, దోసకాయ ముక్కలు కూడా వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉప్పు కారం పసుపు వేసేస్తాం కదా, అందుకని చెప్పి ఇలా పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాను. అంటే తొందరగా ఉడకాలంటే ఖచ్చితంగా మనం ఒక అరగంట ముందే పప్పు నానబెట్టుకోవాలండి. ఇంకా నాకు టైం సరిపోక ఇంకా 10 నిమిషాలు మాత్రమే నానబెట్టాను. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి, అంటే హోటల్ స్టైల్ పప్పులా పెడదాం అనుకుంటున్నానండి. ఇక్కడ 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇలా మెత్తగా అయితే ఉడికిందండి పప్పు, అలా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం మనం ఆవాలు వేయాలండి. ఆవాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి. నా దగ్గర అయితే కరివేపాకు లేదండి, అందుకని చెప్పేసి నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. అంటే పప్పు అనేది చాలామంది ఇంగువ వేసి చేస్తారండి, నా దగ్గర ఇంగువ లేదు, అందుకని ప్రజెంట్ ఇలా మామూలుగానే తాలింపు అయితే వేసేస్తున్నాను. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం కుదరలేదు నాకు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా కొత్తిమీర కూడా వేసేసాను. దీన్ని కూడా యాడ్ చేసి మనం చక్కగా ఆ ఫ్లేవర్ దిగే వరకు వేగించేసి, చింతపండు పులుసు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ముందుగానే. నేను చింతపండు పులుసును కూడా కొద్దిగా వేసేసుకుని ఒక 5 మినిట్స్ దాన్ని మరగనిద్దామండి. పెద్ద అవసరం లేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో మరగనిస్తే సరిపోతుందండి. అప్పుడు మనం పప్పు ఉంది కదా, పప్పు వేసేసుకుని చక్కగా ఇందులో మనకి ఉంటాయి కదండి, పప్పులో రసం పౌడర్ వేసుకుంటాం, సాంబార్ పౌడర్ వేసుకుంటాం, ధనియా పౌడర్ అండి. మన దగ్గర ఏ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నేను అయితే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను, అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చే పౌడర్లో అన్నీ కూడా ఇంగువలన్నీ కలిపి వేస్తున్నారు కదా, కారపొళ్ళవి, అలాంటివి వేయడం వల్ల కూడా పప్పు చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఉప్పు చూసుకోవచ్చు, ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. రకరకాల సాంబార్ పౌడర్లు రకరకాలు వచ్చేసినాయండి పౌడర్స్ ఇప్పుడు మార్కెట్లోకి. ఇలా అయితే పప్పును రెడీ చేసేసానండి నేను. ఇలా ఈజీగా అయితే పప్పు అయిపోయింది. తర్వాత వచ్చి ఇది ఒక శారీ అండి, ఇది బాందిని స్టైల్లో ఉంది శారీ. దీన్ని నేను 200కి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత దీంట్లో లైనింగ్ అయితే వేసాను. అంటే మన ఇష్టం, క్లాత్ని బట్టి వేసుకోవచ్చు, బట్ లైనింగ్ సిల్క్ అయితేనే బాగుంటుంది అనిపించిందండి, అందుకని సిల్క్ లైనింగే వేసాను లోపల. లేదు మనకి కొంచెం చెప్పినట్టు వినాలి, డ్రెస్ బొట్టలా కాకుండా అనుకుంటే మనం కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేశాను. తర్వాత దీనికి ఏంటంటే చున్నీ ఇచ్చానండి, కింద లెగ్గిన్ అయితే ఏదో ఒకటి వేసుకోవచ్చు, మా పాప వేసుకుంటుందని చెప్పేసి ఇది 11 సంవత్సరాల అమ్మాయికి అయితే స్టిచ్ చేశానండి నేను. అంటే పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది, కాకపోతే ప్రిల్స్ కొంచెం తక్కువ రావచ్చు. అంటే ఇందులో కొంచెం మనకి కలర్ చేంజ్ అయినట్టుగా వచ్చిందండి ఒక చోట, దాన్ని కట్ చేస్తాను అనమాట.
ఆ శారీ డ్యామేజ్ శారీ కదా అలా వచ్చిందన్నమాట. సరేలే అని ఇలా రెడీ చేశాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా దీన్ని క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇలా వేసుకుంటే బాగుంటుందండి. డ్రెస్ అయితే చాలా బాగుంది వేసుకున్నాక. మళ్ళీ చూపిద్దామని వీడియో అయితే తీశాను నేను. డ్రెస్ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది. దీనికి లేస్ కూడా నేనే యాడ్ చేశానండి, చున్నీకి దానికి. లేస్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నదండి, అందుకని చెప్పేసి ఇంకా ఆ లేస్ని యాడ్ చేసి నేను ఇంకా అలా నెక్ దగ్గర కొంచెం డిజైన్లో పెట్టాను. పెట్టి అదిగోండి చున్నీ వేస్తే ఇలా లుక్ వచ్చింది. పార్టీ వేర్ డ్రెస్లా ఉంది కదా, చూసారు కదండి. ఇలా అందమైన డ్రెస్ అయితే రెడీ అయ్యింది. ఇలా అయితే రెడీ చేశాను నేను. అంటే దగ్గరగా తీద్దామని తీశాను. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.